ఆదికాండం 26వ అధ్యాయం 18వ వచనం. 26వ అధ్యాయం 18వ వచనం. తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీటి బావులను ఇస్సాకు తిరిగి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఒకసారి వాక్య పరిచర్య వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం కలుగును. ఒక కలెక్టర్ గారి ఆఫీసులో ఒక చిన్న పిల్లవాడు చదువుకుంటూ ఆఫీసులో కొన్ని పరిచయం చేస్తున్నారు. వారికి నీళ్ళు ఇవ్వడమా, కాపీ ఇవ్వడమా, లేక ఫైల్ను వేరే అధికారులకు ఇవ్వడమా, ఒక బాధ్యత కలిగి ఆ కుర్రవాడు ప్రయత్నం చేస్తున్నాడు, జీవిస్తున్నాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. వాడు చదువుతూ ఎదుగుతున్న క్రమంలో కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కలెక్టర్ ఆఫీసులో ఒక మంచి ఉద్యోగం ఖాళీ ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఆ ఉద్యోగాన్ని ఆ కలెక్టర్ గారు ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడతారు? అర్థమైనా? మా మీరు చెప్పలేదు. ఆ కలెక్టర్ గారు ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడతారు? మీరు అందరు మామూలుగా ఉంటే మంచిగా ఉంటుంది. పెడతా కొంచెం లోటు తెలవండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరికి ఇస్తారు కలెక్టర్ గారు? ఆ పని వానికి, అక్కడ ఉన్న దగ్గరలో పరిచయం చేస్తున్న ఆ వానికి ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తారు. వాని తర్వాతనే బయటి వారికి. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది అంటారు కదా, అయ్యా ఇంకో పోల్చి పడుతుంది అయ్యా అంటే, అయ్యా మా తమ్ముడు తన పనిమానుడిగా తిరుగుతున్నాడు అయ్యా, మీరు ఏమైనా మాకు ఒక అవకాశం ఇస్తే, ఆ జాబులో వాడిని పెట్టిస్తే వాని కుటుంబం కొంచెం మంచిగా ఉంటుంది, మంచి మర్యాదగా సమాజంలో ఉంటుంది, దయచేసి ఇవన్నీ మనం రికమెండేషన్ చేయమా, చేద్దామా చేయమా? మీకు అవసరంగా నాకు అవసరం అనవగట్టి. హల్లెలూయా. అంటే ఎన్ని నియమాలు ఎందుకు చెప్తున్నానంటే, ఏది జరిగినా ఆయన చిత్తం లేకుండా మనకు రాదు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? జాబ్ రావాలన్న ఆయనే, ప్రమోషన్ ఆయన రావాలన్న ఆయనే, అధికారం రావాలన్న ఆయనే, మనం దీవించబడాలని కూడా ఆయన లేకుండా ఏది కూడా. అంటే స్తోత్రం. మందిరములో నీవు వంతుగా నువ్వు పరిచర్య చేస్తూ ఉంటే, స్తోత్రం, ఏదైనా ఆశీర్వాదం నా తండ్రికి ఇవ్వాలని ఆలోచన కలిగి ఉంటే, ఆయన దగ్గరగా ఉన్న నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి ఇచ్చిన తర్వాతనే. అదే ఈ విషయం నేను అక్కడ కూర్చుంటే లాభపడేతో కలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన పరిచర్య కూడా నేను చూస్తున్న దేవుడు నిర్లక్ష్య పెట్టాడు. నీ కొడుకు కనుక మందిరంలో పరిచర్య చేస్తే, నీ బిడ్డలు కనుక మందిరంలో పరిచర్య చేస్తే, ఏదైనా ఆశీర్వాదం ఉన్నా, ఏదైనా జాబు ఉన్నా, మొట్టమొదటిగా నీకు తాకిన తర్వాతనే. ఆ దేవుడు చూస్తున్న మాట ఆయన. స్తోత్రం కలుగును. హల్లెలూయా. మా కొడుకు పని చేయడానికి వానికి ఏం గతి పట్టింది, వానికి ఏం అవసరం పట్టింది, నువ్వు శుభ్రంగా గోయలాడుకున్నా, ఆయన కోకిలాడుకో, కిల్లలు ఆడుకో, ఏమిటంటే కిల్లరా అయినా ఆడుకోమా, వాళ్ళు చేస్తే పాత్రగా చేస్తారులే. ఇది వద్దు. ప్రైజ్ ది లార్డ్. నీ కొడుకు దీవించవాలంటే కలెక్టర్ దగ్గర చిన్న పిల్లవాడు ఎట్లా ఆనుకుని ఉన్నాడో, నీవు నీ దేవుని దగ్గర అలాగా ఆనుకుంటే, నేను చెప్తున్నాను, ఆకాశం మారిన, భూమి కట్టించిన, నీకు రావాల్సిన ఆశీర్వాదం మారిపోవాలి. పరిచయం చేయడం మనం ప్రారంభిస్తే ఆశీర్వదించడం ఆయన కూడా ప్రారంభిస్తారండి. స్తోత్రం కలుగునుగా. నేను చిన్నప్పుడు మా కోడలికి నేను హుబ్లీలో ఉన్నప్పుడు
ఉగ్గిలో ఉన్నప్పుడు, కర్ణాటకలో ఉన్నప్పుడు నేను ఒక పాట నేర్చుకున్నాను, కొత్త పాట. ప్రైజ్లా స్తుతి ఆరాధన ऊपर जाती है, आशीष लेकर नीचे आती है, स्तुति आराधना ऊपर जाती है, आशीष लेकर नीचे స్తోత్రం. అంటే మన స్తుతి ఆరాధన ఎప్పుడైతే పైకి వెళ్తుందో స్తోత్రం, ఆశీర్వాదం దిగి రావడం మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం ఎప్పుడు దేవుని ఆనుకొని మనం బ్రతుకుతుంటామో ఆశీర్వాదం కూడా మనల్ని ఆనుకొని అది గడుపుతా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఇస్సాకు విషయం రాబడింది, చదవండి మాట. తన తండ్రి అయిన అబ్రహాము దినములలో ఏలనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. సోదరులుగా హల్లెలూయా. ఈ లోకంలోను సమాజంలోను కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే తల్లిదండ్రులు చేసిన దానిని వీరు కొనసాగిస్తూ ఉంటారు. అంటే ఎవరైనా మంచి బిజినెస్ మ్యాన్ ఉన్నారనుకో, వాళ్ళ కొడుకులు కూడా అదే బిజినెస్ ను కంటిన్యూ చేస్తూ ఉంటారు. స్తోత్రం. ఎవరైనా మంచి వ్యవసాయం చేసే వారి కుటుంబంలో ఎవరైనా వ్యక్తి పుట్టి ఉంటే ఆ వ్యవసాయాన్ని మీరు ఏం చేస్తారట, కొనసాగిస్తూ ఉంటారు. ప్రేజలా అది ఏదైనా కానీ మీరు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగనే ఇస్సాకు జీవితంలో కూడా ఆయన చేస్తున్న పని ఏంటంటే తన తండ్రి చేసిన పనులని, తన తండ్రి తవ్వించిన బావులని ఆయన తిరిగి ప్రారంభిస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏంటంటే ఆత్మీయ ఆశ కలిగిన జీవితం గలవారు. స్తోత్రం. ఎలాంటి ఆశ ఉండాలట? ఆత్మీయ ఆశ కలిగిన జీవితాలుగా ఉన్న కుటుంబాలు, ఉన్న సంఘం దీవించబడుతూ ఉంటుందని. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇస్సాకుకు ఆశ ఉన్నది, ఇస్సాకుకు ఆశ ఉన్నది. తన తండ్రి నడిచిన మార్గంలో, తన తండ్రి జీవించిన మార్గంలో, తన తండ్రి కట్టబడిన ఉపదేశంలో నేను కూడా కట్టబడాలని, నేను కూడా నడవాలని, నేను కూడా నాటబడాలని ఒక ఆశ ఉన్నది. సోదరు కలుగునుగా. హల్లెలూయా. ఈ రోజు సమాజంలో చూస్తూ ఉంటే తల్లిదండ్రులేమో ఉన్నతమైన పరిచయ చేస్తూ ఉంటే, తల్లిదండ్రులేమో గొప్ప ప్రార్థన వీరులుగా మారుతూ ఉంటే, తల్లిదండ్రులేమో విశ్వాస వీరులుగా అన్ని జయిస్తూ ఉంటే, తన కడుపులో పుట్టిన వారు మాత్రం దౌర్భాగ్యం బ్రతుకుతున్న వారు లేరా సమాజంలో? స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. కానీ అబ్రహాము ఎలాంటి వాడంటే ఆయన ధనవంతుడైన. స్తోత్రం కలుగునుగా. అబ్రహాము ఎలాంటి వాడట? బహుధనవంతుడు. బహు మనుషులను, ఆ 10 మనుషులు కలిగినటువంటి ఒక యజమానుడు. ఆయన ఎలాంటి వాడంటే తెలుసా అండి? యుద్ధ నైపుణ్యమును ఎరిగిన వాడు అబ్రహాము గారు. స్తోత్రం. హల్లెలూయా. వీటి అన్నిటిని గమనించిన ఇస్సాకు, నేను కూడా నా తండ్రి లాగా దీవించబడాలంటే, నా తండ్రి లాగా నేను ఆశీర్వదించబడాలంటే, నా తండ్రి లాగా తండ్రికి ఇష్టమైన స్నేహితుడిగా మారాలంటే, నా తండ్రి నడిచిన క్రమంలో, నా తండ్రి ఉపదేశంలో నేను నడవాలని ఆశ ఉన్నది. సోదరా. హల్లెలూయా. మీరు కూడా చెప్పారు నాతో, మా మేనమామ పాస్టర్ అని, మా తండ్రి మాస్టర్ అని, నా భర్త సేవకుల దగ్గర ఎదిగారని, నా భర్త పాశ్రమ దగ్గర సుమార్తగా పరిచయలో వారు కొనసాగించబడ్డారని అంటున్నారు. స్తోత్రం. అంటున్న వారిని అడుగుతున్నాను, ఎంతో మందికి అలాంటి జీవితం నాకు కూడా కావాలి అని ఆశ ఉన్నది. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వారితో ముగించబడేదాన్ని నీవు ప్రారంభించడము నీకు ఆశ ఉన్నదా? స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు మహారాజు కూడా ఈ ఇస్సాకు పద్ధతిని
ఆయన అవలంబించారు, అనగా దాన్ని పాటించారండి. స్తోత్రం. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం ఉంటుంది. నా కుమారుడా, మొదటి రాజు 2వ అధ్యాయం. కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిర్భరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములో అనుసరించిన కదా నువ్వు ఏ పని పూనుకున్నా, ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకము నడుచుకుందువు. హల్లెలూయా. ఇది ఎక్కడ గమనించారు తెలుసా? దావీదు ఇస్సాకు జీవితంలో అతను గమనించారు. స్తోత్రం కలుగునుగా. మన దేవుడు ఏ దేవుడిని పరిచయం చేస్తాడు కన్నా? మోషేకి ఏమని పరిచయం చేస్తాడు ఆయన? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను. ఎవరు దేవుడట? ఇస్సాకు దేవుడు. ఎందుకైనా అబ్రహాము లాగానే అతడు ఆత్మ జీవితాన్ని కాపాడుకున్నాడు కనుక, ఆత్మ జీవితాన్ని ఆయన బ్రతికినాడు కనుక. స్తోత్రం. హల్లెలూయా. అందుకే అబ్రహాము జీవితంలో కొనసాగిన ఆ భక్తి జీవితం ఆగిపోవడం ఇస్సాకు ఇష్టం లేదండి. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ఇస్సాకు ఒక ఆలోచన ఏంటంటే, నా తండ్రి నడిచిన మార్గంలో నేను కూడా నడవాలి. నా తండ్రి చేసిన ప్రార్థన ఆ అడుగులలో నేను కూడా వేయాలి. నా తండ్రి కలిగిన విశ్వాసాన్ని నేను కలిగి ఉండాలి. నా తండ్రి చేత దీవించబడిన వారి సంఖ్యలో కూడా నా పేరు ఉండాలి. మీకుందా ఆశ? మీకుందా ప్రేరణ? మీకుందా అలాంటి ఒక జిజ్ఞాస? స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనకు ఒక ఆశ ఉంటుంది. స్తోత్రం కలుగునుగా. మనకు ఒక ఆశ ఉంటుంది. ఏంటో తెలుసా అండి? ప్రొద్దున లేస్తే ఒక 200 కూలి ఎక్కడ దొరుకుతుందా? ఒక 500 కూలి ఎక్కడ దొరుకుతుందా? ఒక 1000 రూపాయల కూలి ఎక్కడ దొరుకుతుందా? పని చేయమని మనం తెచ్చుకోవాలండి. అసలు పని చేయమని ఎవరు మీకు తెలుసా? నువ్వు పని చేస్తే బ్రతుకుతా ఉన్న వారు ఎవరు తెలుసా? దేవుడే. పిలిచిన దేవుడు, విత్తనం వేసిన దేవుడు, నాటిన దేవుడు, నీరు పోయేక మాగుతాడా? సోదరా. హల్లెలూయా. మీరు ఎలాంటి వరకు తెలుసా అండి? పనుల మీద ఆశ ఉండకుండా, పనుల మీద మీ మనసు లేకుండా ప్రభునందు విశ్వాసం ఉంచగలిగిన ఆ కృప మీద ఉండాలి. సోదరా. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి. మొదటి స్థానం ఎవరిని? మొదటి భక్తి ఎవరికి నువ్వు చేయాలి? మొదటి ఒక విశ్వాస జీవితాన్ని ఎవరికి సమర్పించాలి? దేవునికి అది మనం సమర్పించాలని. అందుకనే ఇస్సాకు ఏం చేస్తున్నాడు తెలుసా అండి? తన తండ్రి తవ్విన బావులను ఆయన తవ్వుతున్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఫిలిష్తీయులు ఆ బావులన్నిటిని కూడా వారు పుడిచిపెట్టారు, వారు దాన్ని కోల్ చేశారు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈనాడు విశ్వాస కుటుంబాలలో కానీ, సంఘాలలో కానీ విశ్వాసానికి మాదిరిగా జీవించకుండా ఫిలిష్తీయులు లాంటి అపవాది ఏం చేస్తున్నాడంటే, మనకున్న ముందు ఉన్న ఆత్మీయ మాదిరిని వాడు పూడ్చివేస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? ఇంకా లేనిపోని ఆశ చేత మన భక్తిని కాపాడకుండా, విశ్వాసంలో నిలవకుండా, యథార్థతలో మనం నిలవకుండా, మన స్వార్థ జీవితాన్ని కాపాడుకోకుండా ఏదో ఆశ చూపి మోసం చేస్తూ నేను పత్రం చేస్తున్నాడు వాడు. స్తోత్రం. హల్లెలూయా. ఫిలిష్తీయులు లాంటి ఒక ఆలోచన కలిగిన వారు ఎంతో మంది ఉన్నారు ఈ లోకంలో. నువ్వు ఎదుగుతూ ఉంటే వారు ఎదుగలియరు. ఆశీర్వదించబడుతూ ఉంటే వారు తట్టుకోలేరు. నువ్వు దీవించబడుతూ ఉంటే వారి ప్రాణం
మానుకోకుండా ప్రార్థనతో నీ జీవితం ముందున్న ఆ ఊటను ఏం చేయాలట? తొమ్ముతుండాలా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న దినం వాక్యములు మనం అనగా చెప్పారు కదా. స్తోత్రం. 87వ సంకీర్తన 7వ వచనంలో రాయబడింది చూడండి. 87వ సంకీర్తన 7వ వచనంలో స్తోత్రం. వాయించు నీ ఊటలన్నీ. స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నాయట? మా ఊటలన్నీ కూడా నీ అందే ఉన్నవని వారందరూ ప్రేమలా. హల్లెలూయా. ఊటలు ఎక్కడ ఉన్నాయట? ఆయన అందున్నారు. అబ్రాహాముకి ఎవరిచ్చారా బావులని? అబ్రాహాముకి ఎవరిచ్చారా బావులని? తోమరి జ్ఞానం ఇచ్చిన ఎవరు? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ అబ్రాహాము స్నేహితుడుగా మారిన ఆ విధానాన్ని చూసి నాకు మనకు కూడా ఒక ఆలోచన రావాలా, ఒక ఆశ కలగాల. తండ్రి నేను కూడా అలాంటి భావులతో కృప, ఆ జ్ఞానాన్ని, ఆ భక్తిని, ఆ జీవితాన్ని, ఆ వైరాగ్యాన్ని నాకు కలిగించాయా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ తాత కలిగిన ఆత్మ జీవితాన్ని, నీ కాపరి కలిగిన ఆత్మ సహవాసాన్ని నీవు కలిగి ఉండేటకు అపవాది నీ ముందట పడిపోయిన చేసిన ప్రతి ఆశీర్వాదము ఉండదు. నువ్వు మరలా పొందుకుంటావా? నువ్వు మరలా దాన్ని పొందుతావా? నువ్వు మరలా దాని రుచిని నువ్వు చూడగలవా? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఇస్సాకు కట్టబడుతున్నాడు? ఎందుకు తెలుసా అండి? ఎందుకు తెలుసా అండి? తన తండ్రి దేవుని రొమ్మున ఆనుకునే భాగ్యం ఇస్సాకు తెలుసుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిష్తీయులు వెంటబడి తన బావులన్నీ మూస్తూ ఉంటే స్తోత్రం కలుగును గాక. వారి మీదికి వ్యతిరేకంగా తాను యుద్ధము చేయకుండా, తాను వారిని తిట్టకుండా, వారిని శపించకుండా, వారిని ఎగతాళి చేయకుండా, స్తోత్రం, మా ఊటలన్నీ నీ దగ్గర ఉన్నాయి ప్రభువా, నీవు నాకు అనుగ్రహించగలిగితే చాలు. ఆ నీటి ఊటలో నేను తడిసితే చాలు, దానిలో నేను ఫలిస్తే చాలు, దానిలో నేను దీవించబడితే చాలు, దానిలో నా జీవితాన్ని కట్టుకుంటే చాలయ్యా. స్తోత్రం. హల్లెలూయా. ఎప్పటికీ మనకు ఒక ఆరాటం, విలోక సంబంధమైన ఆరాటములు మనకు వద్దండి. మీరు నమ్ముతున్నారా? ఎంతోమంది మీరు చూడట్లేదు సార్, నేను చెప్తున్నాను కాదు, కానీ ఎంతోమంది మిమ్మల్ని మీ కళ్ళ ముందట మంచి ధనవంతులు చనిపోయిన వారు లేరండి. వారు ఏమైనా తీసుకెళ్ళారా? ఏదైనా ఎకరం కానీ, ఒక అరెకరం కానీ, ఒక 500 కట్ట కానీ తీసుకెళ్ళిన వారు ఉన్నారు? ఎట్లు వచ్చితివో ఈ లోకమునకు అట్లే వెళ్ళవలే. మన ఇంటికి ఎక్కడికట? ఈ ఇల్లు కాదు, అక్కడ వెళ్ళమని. అందుకే అది గమనించిన ఇస్సాకు ఫిలిష్తీయులకు వ్యతిరేకంగా నిలబడకుండా ప్రభు మందు ఆధారపడి నాకు ఊటను తెచ్చి ప్రభు ఆత్మీయ జీవితపు ఊటను, ఆశీర్వాదమనే ఊటను, దీవెనకరమైన ఊటను, సమాసమైన సంబంధమైన ఊటను నాలో ప్రవహింపజేయమయ్యా. స్తోత్రం. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా. ఏదట? జీవనది. వాక్యము అన్న కలిగిన నది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదట వేయబడిన ఏదోని కోటలో 4 నదులు ప్రవహించిన ప్రాంతములో, స్తోత్రం కలుగును గాక, అక్కడ ఏమున్నాయి తెలుసా అండి? జీవ వృక్ష ఫలములు ఫలించగలిగిన, సారము కలిగిన ప్రాంతము ఏదో కోట ఉండదండి. స్తోత్రం. హల్లెలూయా. ఒక్క నది ప్రారంభమై 4 శాఖలుగా విడిపోయి ఏదో చుట్టూ తడుపుతారు. గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. తండ్రి
గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ ప్రాంతాన్ని తడుపుతూ 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 సారవంతమైన నేలగా మారుస్తూ ఎదుగుతున్న మహావృక్షము వలె, లేబాను వృక్షము వలె, దేవదారు వృక్షము వలె, ఒలీవల మొక్క వలె నీ కుటుంబాన్ని దేవుడు నిశ్చయమదించబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ఊటలన్నీ దగ్గర ఉన్నాయి ప్రభువా, నాకు ఇవ్వవా? ఆ ఊట నాకు కావాలి ప్రభువా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల క్రితం ఆదరు దర్శించి ఆదరు ఎదుట ఒక నీటి ఊటను నా దేవుడు అనుగ్రహించాడు. స్తోత్రం. ఇది ఇప్పటికీ చూడండి, ఆ ఊట ఆగడం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. మొన్న తీరేశ్వర గారు మాతో మాట్లాడతారు. అంటే కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు 7 సంవత్సరాల క్రితం వేసిన బోరు, ఎన్ని సంవత్సరం మాట 7 సంవత్సరాల క్రితం వేసిన బోరు, దాని ఊట ఆగడం లేదు. కారణం ఏమంటారు? హల్లెలూయా. నీ కృపకు నన్ను పాత్రుని చేయాలి. నీ కృప నాకు చాలు ప్రభువా. నీ మాట చాలు, నీ చూపు చాలు, నీ సన్నిధి చాలు. నా ఊట ఆగదే ఆగదు. స్తోత్రం. హల్లెలూయా. అసలు ఆ ఊట ఎక్కడి నుంచి వస్తుందో మనం చూద్దాం. స్తోత్రం కలుగును గాక. యోబు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. స్తోత్రం. యోబు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. యోబు 3వ అధ్యాయం 18వ వచనం. ఆ దినమందు కొండల నుండి నీటి ఊట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఎందుకు వాక్యం స్పందించి నాకు అర్థం కాదు. హల్లెలూయా. నా పొరపాటు మీ పొరపాటు నాకు అర్థం కాదు. వాక్యం విన్నప్పుడు లేడి గంతులు వేసే జపమాలు ఉండాలి. టైం పాస్ కోసం మందిరం ఉంటే నీ జీవితం టైం పాస్ గా మారిపోతుంది అనేకులకు. స్తోత్రం. ఏం వాక్యం తెలుసా అండి? మందిరముకు వెళ్ళినప్పుడు వినే విషయంలో, ఆలకించే విషయంలో, పాటించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం కలుగును. హల్లెలూయా. యుద్ధముకు వెళ్ళినప్పుడు మన కన్ను ఎప్పుడు శత్రు మీద ఉండాలా. స్తోత్రం ఎప్పటికీ. హల్లెలూయా. విశ్వాసం అని దారులు పట్టుకొని, వాక్యం అని ఖడ్గం పట్టుకొని వారికి ఎదురుగా పరిగెత్తుండాలా. అలసిపోయి కనుక వెనుకకు చూస్తే నీ జీవితం పతనమైతుంది బిడ్డలారా. స్తోత్రం. మీరు ఏదో టైం పాస్ వచ్చినామని మీరు అనుకుంటున్నారు కానీ స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవుని చిత్తములో మీరు ఇక్కడ నడిపించబడుతున్నారు. ఇంకెందుకు తెలుసా అండి? ఆయన ఇంకా ఎందుకు తను రాకడ ఆలస్యం చేస్తున్నాడంటే మీరు మారు మనసు పొంది మీరు భక్తిలో నిలబడతారేమో అని, విశ్వాసాన్ని కాపాడుకుంటారని, నిరీక్షలో ఎదుగుతున్నారని, మీ సమర్పణలో ఫలిస్తారని ఒక ఆశతో తన రాకడ ఆలస్యం చేస్తున్నాడు. దేవుని దేవుడు నిర్లక్ష్యం చేయదు. ప్రేమలా స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదవని మాట. నీటి ఊట దేవుని మందిరములో నుండి ఊపికి. ఆమేన్. ఆ పేరు కాడ మన సంఘం పేరు పెట్టండి. యెహోవా మందిరములో నుండి మందిరమును. ఆమేన్. హల్లెలూయా. నేను అంటున్నాను, నిశ్చయంగా ఆ ఊట కుటుంబాన్ని తడుపులో
వచనం ఎలా ఉందో తెలుసా అండి? అట్టివాడు ఈ నీటి యోరున నాటబడిన వాడై స్తోత్రం ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చని చెట్టులాగా మారుతూ ఉంటారు. ఆమేన్. ఎందుకో తెలుసా? ఆ ఇస్సాకు ఆ భావం అవుతున్నాడు. స్తోత్రం. చూడండి. స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. థాంక్ యూ వండర్ఫుల్ మైటీ గాడ్. థాంక్ యూ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. స్తోత్రం. ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనం. ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనం. యోసేపు ఫలించని కొమ్మ ఎక్కడ ఫలిస్తారట? ఊట యొద్ద ఉన్నవాడు. స్తోత్రం. ఇస్సాకు ఎక్కడ ఫలిస్తారని తెలుసుకున్నాడు? ఊట ఉండే దగ్గర. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనము ఏదైనా ఒక మంచి పంట వేయాలనుకో, స్తోత్రం కలుగునుగా, ఇక్కడ నుండి ట్రాక్టర్ మాట్లాడుకొని దాని మీద నాగలు వేసుకొని పారలు వేసుకొని గడపార వేసుకొని అమ్మ పోయి ఎడారి ప్రాంతంలో పోయి వీళ్ళకు పోయి అక్కడ మనం సామాన్యత దింపి అక్కడ మనము పంటను వేయాలని ఆలోచన కలిగి ఉంటే అక్కడ చూసిన ప్రజలు ఏమనుకుంటారు? గర్వమైన ఇవన్నీ వదిలిపెట్టి ఏడాది ప్రాంతంలో పోయింది. అక్కడ ఏం చేస్తున్నావు నానంటే నీకు తెలియదా? నేను వ్యవసాయం చేస్తున్నానంటే అదేమంటారు? ఫోన్ స్టాప్ 180 ఏమండి మా మీదకి ప్రతి చోట వచ్చింది అని తీసుకెళ్ళి. ఈ యోసేపు కూడా నీళ్లు లేని కాడ, వాక్యము లేని కాడ, విశ్వాసం లేని కాడ కాదు తను ఆశపడుతుంది. నీటి ఊటగల ప్రాంతంలో నేను ఫలించాలని, నేను వికసించాలని, నా సౌందర్యాన్ని పెంచుకోవాలని అని ఆశపడుతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఫలించాలంటే ఎక్కడ ఉండాలట? నీటి ఊట దగ్గర. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ఊట దగ్గర నువ్వు నాటబడితే స్తోత్రం ఫలించని వాడిగా నువ్వు మారుతూ ఉంటావు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. మేము దేవుడారా ఒక మాట చూసి మనం ముగించే ప్రయత్నం చేద్దాం. 26వ అధ్యాయం ఆదికాండం 26వ అధ్యాయం 19వ వచనం చివరిగా. మరియు ఇస్సాకు దాసులు రోయిలో తవ్వగా తవ్వుతున్నప్పుడు ఏం జరిగిందట? జలలు కలిగిన నీళ్ళ బావి. ప్రజలా హల్లెలూయా. హల్లెలూయా. ఒక రోజు అన్నం లేకుండా మనం బతుకుతాం కావచ్చు కదండి. ఒక మనిషి అన్నం లేకుండా ఎన్ని రోజులు బతుకుతారు అంటే సుమారు 40 రోజులు. ఎన్ని రోజులు? అదే నీళ్లు లేకుండా మనుషులు ఎన్ని రోజులు బతుకుతాడట? మీకు తెలుసా? ఎన్ని రోజులు? వచ్చాడు 5 రోజులు మనిషి బతుకుతాడు. అంటే మనకు అన్నం లేకుండా అటో ఇటో మనం నడవగలుగుతాం, కానీ నీళ్లు తాగకుండా మనం బ్రతకలేమో. ఆ నీరే దేవుని వాక్యమైనది. ఆ నీరే దేవుని రక్షణమైనది. ఆ నీరు దైవ అభిషేకమైనది. ఆ నీరు నూతనమైన ఉజ్జీవమైనది. హల్లెలూయా. ఆనంద తైలముతో నన్ను అభిషేకించుమయా, కడిచెదను నీ జీవనదిలో. ఇక్కడ ఏనది? జీవనది అంటే వాక్యముతో నింపబడినది. స్తోత్రం కలుగునుగా. ఎస్కేలు ఒకసారి దేవుని ఆత్మ చేత నింపబడి వెళ్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తాను వెళ్తున్న క్రమంలో మొట్టమొదటిగా నీళ్లు ఆయన పాదముల కింద వచ్చాయి.
ఎక్కడ వచ్చినాక అది పాపల కింద. ఆయన ఇంకా ప్రాంతంలో విశ్వాసములు నిరీక్షణలో ముందుకు నడుస్తూ ఉంటే శీలమండలు మోకాలు నడుము ఇక్కడ వరకు తన ప్రయాణం ఆగలేదు, నడుస్తున్నాడు. అప్పుడు ఏంటంటే తెలుసా అండి, ఒక ప్రవాహం బయలుదేరి యేసుకేలును తోచుకొని పోతా ఉంటే, ప్రవాహం ఎట్టు మలుతూ ఉంటే, అభిషేకం ఎట్టు వచ్చుతూ ఉంటే, వాక్యం ఎట్టు మలుస్తూ ఉంటే, తన జీవితం అంటూ ప్రయాణం కొనసాగించబడుతుంది. స్తోత్రం. మా సంగమా, మనుషుల మాటలు బట్టి నడవద్దు, మనుషుల మెప్పు కోరవద్దు, మనుషుల వాల్చుకోవద్దు. నీ కొరకు నియమించిన ఒక దేవుడు ఉన్నాడు. ఆయన చెప్పినట్టు బ్రతుకు, ఆయన చెప్పినట్టు నడువు. మనుషుల సహాయం ఒక రోజు ఆగిపోతుంది, కానీ దేవుని సహాయం ఆగదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మరిచినా నేను మరవను, నువ్వు విడిచినా నేను వినబడను. ఎవరు కానన్నా నేను వదిలిపెట్టకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. వీడి ఇంత మనుషులు అంటే ఎందుకయ్యా నీకు అంత ప్రేమ ఎందుకయ్యా? మరి ఎలాంటి వాడయ్యా అంటే స్తోత్రం కలుగును గాక. వాక్యం రాయబడినది స్తోత్రం కలుగును గాక. మనుషుని కంటే కొంచెం, దేవుని కంటే కొంచెం. దేవునిలో జీవం ఉన్నది, మనుషులు కూడా జీవం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవునిలో ప్రార్థన ఉన్నది, మనుషులు కూడా ప్రార్థన ఉండాలని కోరుకుంటున్నారు. దేవునిలో విశ్వాసం ఉన్నది, మనుషులు కూడా ఆ విశ్వాసం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను అడుగుతున్నాను, ఎంతమందికి ఈ జీవము ఉండడం కావాలి? తవ్వుతున్నాడంటే ఏమర్థమండి? తవ్వుతున్న టైంలో అలసట రావచ్చు, నీరసం రావచ్చు, విసుగు రావచ్చు, శ్రమ రావచ్చు, ఏడుపు రావచ్చు, దుఃఖం రావచ్చు. ఆయన కూడా తవ్వడం అవ్వడం లేదు.